నిర్వహించామండి. గాంధీ రోడ్లోని రామాంజీపురంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన విజన్ బ్లడ్ బ్యాంక్ వారికి మా ధన్యవాదాలండి. అట్లాగే మా బ్రహ్మం గారు బ్లడ్ డొనేషన్ ఇన్ఛార్జ్ అండి 205కి ఆయన సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసామండి. అలాగే మీడియా సహకారం అందించిన రాధారామ గుప్తా గారికి కూడా మా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాల్లో చేసిన ప్రతి ఒక్క వాసీయులకి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే బ్లడ్ డొనేషన్ చేయడానికి మాకు సహకరించి మా ముందుకు వచ్చిన ప్రతి ఒక్క బ్లడ్ డొనేషన్కి మా ధన్యవాదాలండి. జయవాస. కేసీ గుప్తా కల్వకండ్ల చంద్రశేఖర గుప్తా గారు 1960 హైదరాబాద్లో వాసవి క్లబ్ స్థాపించారండి. ఆ వాసవి క్లబ్ ఎవరైతే స్థాపించారో చంద్రశేఖర గుప్తా గారు ఫౌండర్ చంద్రశేఖర గుప్తా గారి దీని సందర్భంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు వారం రోజులు వారోత్సవాలు చేయమని ఆదేశించారు. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. దానిలో భాగంగా ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మొత్తం కూడా ఏదైతే ఉందో క్లబ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాసవి క్లబ్స్ ఆ క్లబ్స్ లెవెల్లో ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు 2వ తారీఖు దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కాలేజీలు ఇన్స్టిట్యూషన్స్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు మనం 205 డిస్టిక్ అంటే ప్రకాశం జిల్లా చీరాల నుంచి మనకి నెల్లూరు వరకు 205 డిస్టిక్ అంటే వాసవి క్లబ్స్లో ఈ జిల్లాలో సుమారు ఈరోజు 30 క్లబ్స్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది. ఈరోజు కూడా మేము ఇక్కడ సంపత్ కుమార్ రామానుజపురంలో వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ యూత్ ఒంగోలు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా వేరే 3 క్లబ్స్ ఉన్నాయి. వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్, వాసవి క్లబ్ ఒంగోలు విజన్, మహిళా విజన్ ఆధ్వర్యంలో మన బస్టాండ్ దగ్గర గల ఆర్యవేశ భవన్లో కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి వాసవి క్లబ్ మెంబర్స్కి, ఆర్యవేశ సంఘం నాయకులకు మరియు బ్లడ్ డోనర్స్ అందరూ కూడా మేము పిలిచిన వెంటనే వచ్చి బ్లడ్ డొనేషన్ చేసినందుకు పేరు ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ బ్లడ్ డొనేషన్ ఇంపార్టెంట్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఎందుకంటే చాలామంది మనం రోజు చూస్తున్నాం బ్లడ్ స్కేర్సిటీ వల్ల ప్రాణాపాయాలు కూడా కొంచెం ప్రాణాపాయాలు పోతున్న విషయాలు కూడా మనందరూ తెలుసు. వారందరి కోసం మేము మంచి సర్వీస్ కార్యక్రమాన్ని మంచి ఉద్దేశం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మేము కూడా గిన్నీస్ బుక్ రికార్డు కోసం ఈ కార్యక్రమం చేసామండి. ఈ రికార్డుతో మేము కూడా అందరూ సహకారంతో ఒక 2-3 రోజులు మనకు తెలిసిందండి. గిన్నీస్ బుక్ రికార్డు కూడా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కూడా దాంట్లో గిన్నీస్ బుక్ రికార్డులకు వెళ్ళాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. జై వాసవి. జై వాసవి. వీళ్ళు నాకు ఒక 7 years నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఎనీ టైం ఫోన్ చేసినా కూడా మనకి బ్లడ్ అనేది ఇస్తున్నారు. ఆ విషయంలో చాలా హ్యాపీ. ఇక్కడికి సుమారు ఒక 500 బ్యాగ్స్ దాకా నాకు ఇచ్చుంటారు. ఈ వాసనలకు కానీ బయట ఎక్కడైనా ఒక్కసారి ఫోన్ చేస్తే ఏ రోజు కూడా కాలం లేకుండా చేశారు. ఆ విషయంలో నాకు తృప్తిగా ఉంది. వాసవి క్లబ్ మెంబర్స్కి, ఈ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి అందరికీ మా ధన్యవాదాలు. జయవాసి. జై వాసవి. జై వాసవి. జై వాసవి. ఈరోజు మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రవిచంద్ర గారి ఆదేశించారు వారోత్సవాలు జరుగుతున్నాయండి. దానిలో భాగంగా మొదటి రోజైన బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇక్కడ రామాయణకోటంలో గాంధీరోడ్లో రామాయణకోటంలో ఏర్పాటు చేసినామండి. దానికి మా క్లబ్ సభ్యులు ఉద్యోగాలు సహకరించి వచ్చినారు. వారందరికీ మా ధన్యవాదాలు. ఈ ఇన్ఛార్జి కాలపడి బ్రహ్మానందం గారు మరియు గురం రంగనాథ్ గారు, ఆర్సీఏ చంద్రశేఖర్ గారు, మరి డిఓ గారు, జెడ్సీ గారు అందరూ వచ్చినారు. మరి అదేవిధంగా మా క్లబ్ సభ్యులు వాసవి క్లబ్ కేసీ సభ్యులు కూడా వచ్చినారు. వారందరికీ ధన్యవాదాలు.